సూపర్ మ్యాన్ ఈ పాత్ర గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా అలరించిన పాత్ర. మిగతా సూపర్ హీరోలతో పోలిస్తే ఈ క్యారెక్టర్ డిజైన్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. శరీరానికి అతుక్కునేలా బిగుతైన దుస్తులు వేసుకొని పైన మాత్రం ఎరుపు రంగు డ్రాయర్ ధరించి ఉంటాడు. వెనుక వైపు క్లాత్ వేలాడుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఈ పాత్రను చూస్తూ పెరిగిన వారికి ఓ ప్రశ్న తోలు చేస్తూ ఉంటుంది. సూపర్ మ్యాన్ డ్రెస్ పై ఎందుకు డ్రాయర్ వేసుకుంటాడు? ప్రస్తుతం సూపర్ మ్యాన్ మూవీ థియేటర్లో సందడి చేస్తున్న నేపథ్యంలో ఈ డ్రెస్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం. సూపర్ హీరో అయిన మ్యాన్ ఆఫ్ స్టీల్ డ్రెస్ డిజైన్ వెనుక ఉన్న అసలు విషయాన్ని కామిక్ బుక్ లెజెండ్ గ్రాంట్ మారిసన్ ఓ సందర్భంలో వెల్లడించారు. ఇందుకోసం 1930ల కాలం నాటి ఫోటోలు, కామిక్ బుక్స్ను విశ్లేషించారు. సినిమాల కన్నా ముందు ప్రజలకు వినోదం అంటే కథల పుస్తకాలు, కామిక్స్. ఈ క్రమంలోనే సూపర్ మ్యాన్ కామిక్స్ను పరిచయం చేసే సమయంలో పాఠకులను ఆకట్టుకోవడానికి ఇతర పాత్రలను భిన్నంగా ఆ పాత్రను డిజైన్ చేయాలనుకున్నారట. సాధారణంగా కుస్తీ పోటీలో పాల్గొనేవారు జననేంద్రియాలకు దెబ్బ తగలకుండా లంగోటిని కట్టుకుంటారు. బాక్సింగ్ వంటి ఆటల్లోనూ పైన నిక్కర్ వేసుకుంటారు. దీంతో వారి దేహమంతా కండలు తిరిగి ఉక్కు మనిషిలా కనిపిస్తారు. ఎప్పటినుంచో ఈ వస్త్రధారణ ప్రజల్లో బలంగా ఉండిపోయింది. మరోవైపు సర్కస్లలో సాహసాలు చేసేవారు బిగుతైన దుస్తులను ధరించి నడుము దగ్గర బలంగా ఉండేలా హుక్కులతో కూడిన డ్రెస్లను ధరించేవారు. అది కనిపించకుండా పైన నిక్కర్ డ్రాయర్ వేసుకునేవారు. ఇలా అప్పటికి జన బాహుల్యంలో ఉన్న వివిధ అంశాలను తీసుకొని సూపర్ మ్యాన్ పాత్ర దుస్తులను క్రియేట్ చేశారని మారిసన్ చెప్పుకొచ్చారు. కండలు తిరిగిన దేహానికి అంటుకొని ఉండేలా ఏకరూపత కలిగిన నీలిరంగు డ్రెస్ వేస్తే కంటికి ఇంపుగా ఉంటుంది. అయితే ఆ పాత్ర మరింత ఎలివేట్ అవ్వాలంటే దానిపైన ఏదైనా రివర్స్ కలర్ ఉన్న వస్త్రాన్ని ఉంచాలి. అలా ఎరుపు రంగు డ్రాయర్, వెనుక వైపు ఎరుపు రంగు వేలాడే వస్త్రం ఉండేలా తీర్చిదిద్దారట. వేదికలపై ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు బ్రిడ్జ్లు పైకెత్తడం, రైళ్లను ఆపడం వంటి సన్నివేశాలు చూపించే సమయంలో నీలిరంగు దుస్తులపై కండలు మరింత ఎలివేట్ అయ్యేవి. సూపర్ మ్యాన్ ఎంతో బలవంతుడని చూపించడంతో పాటు ప్రేక్షకుడు నమ్మే విధంగా ఉండడంతో అదే కామిక్స్ రూపంలోనూ తీసుకొచ్చారట. అలా అప్పటి నుంచి సూపర్ మ్యాన్ డ్రెస్ కోడ్ అలా స్థిరపడిపోయింది.